హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30వ తారీఖు 4వ నెల 2025 బుధవారం ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు 1వ తారీఖు 5వ నెల 2025 ఉదయం పూజ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈరోజు ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దాం రండి. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం బుధవారం తృతీయ రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం అంటేనే ఏమేమో కథలుగా చెప్తూ ఉంటారంట. ఈ రోహిణి నక్షత్రంలో స్త్రీలు జన్మిస్తే ఎలాంటి దోషం అనేది లేదంట. కానీ మగపిల్లవాడు జన్మిస్తే మాత్రం దోషం ఖచ్చితంగా ఉంటుందంట అండి. 1వ పాదంలో జన్మించిన, 2వ పాదమైనా, 3వ పాదమైనా, 4వ పాదమైనా జన్మించిన తండ్రికి మేనమామకి అనేది దోషం అనేది ఉంటుందంట. ఆడపిల్లకి ఎలాంటి దోషం అనేది లేదంట. ఒకవేళ ఏదైనా దోషం అనేది ఉంటే వాళ్ళు 1 నుండి 4 సంవత్సరాల మధ్యలో 1 లేదా 4 సంవత్సరాలు లేదా 11 నెలల సమయంలో ఆ దోషానికి పరిష్కారం అనేది చేసుకోవాలంట అండి. తర్వాత చేసినా కూడా మనం వృధా అవుతుందంట. తెలిసి తెలియక చాలామంది ఇలాంటి విషయాలు చెప్తున్నారంట. కానీ అవి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదంట. 1వ సంవత్సరం లేదా 4వ సంవత్సరం లేదా 11 నెలల లోపు మాత్రమే ఆచరించాలంట అండి. ఈరోజు మంత్రబలంలో మనం జపించే మంత్రం వల్ల అంతా అక్షయమయం అయిపోతుందంట. మనము ఏది చేసినా అది అక్షయమయం కావాలి అంటే అక్షయ దేవి అని దేవి ఉంటుందంట. ఆ దేవి అనుగ్రహం మన పైన ఉంటేనే మనం ఏ పని చేసినా దానిలో అక్షయం అనేది కలుగుతుందంట. పుణ్యఫలము చేసినా కూడా దేవి అక్షయం అవుతుందంట. కాబట్టి ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రము ఆ అక్షయ దేవిని జపించాలి. ఓం అక్షయ పుణ్య దేవియే నమః. ఓం అక్షయ పుణ్య దేవియే నమః. ఓం అక్షయ పుణ్య దేవియే నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఇలా జపించడం వల్ల మనలో చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, చదువుకునే పిల్లలు, ఎటువంటి అడ్డంకులు వాళ్ళకి చదువులో రాకుండా పిల్లలు మంచి ఉన్నత స్థాయిని, మనం అనుకున్న కాలేజీని, అనుకున్న స్కూల్లో అడ్మిషన్లు తీసుకోవాలన్నా, వాళ్ళు ఏదైనా సీట్ కొట్టాలన్నా కూడా వాళ్ళకి నీలా సరస్వతి దేవి అనుగ్రహము ఉండాలి. కాబట్టి పిల్లల చేత ఈరోజు నీలా సరస్వతి దేవిని పూజించమని చెప్పడం జరిగిందండి. ఈరోజు మంచి మాట, పుణ్యం అక్షయం కావాలన్నా, ధర్మము అక్షయం కావాలన్నా, భక్తి అక్షయం కావాలన్నా, మనం చేసే కృతులు అక్షయం కావాలంటే ఈ 3 పనులు చేయండి. ఇలా చేయడం వల్ల మీలో సత్యం అనేది అక్షయం అవుతుంది. సత్యానికి చావు అనేది ఉండదు. కాబట్టి అలాంటిది మీలో అక్షయం కావాలని కోరుకోండి. ఇదే ఈరోజు మంచి మాట అండి. బంగారం కొంటారో లేదో అనేది మీ ఇష్టం అండి. అప్పులు మాత్రం చేయకండి. ఇంట్లో మంగళ ద్రవ్యాలు కొంటే మాత్రం ఆ మంగళ ద్రవ్యాలు మంగళప్రదం అవుతాయి. కాబట్టి ఈరోజు కుదిరితే మంగళ ద్రవ్యాలు కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈరోజు ద్వాదశుల వారికి ఎలాంటి కొనుగోలు చేస్తే అక్షయమయం అవుతుంది, ఎలాంటి పూజలు చేయడం వల్ల అక్షయమయం అవుతుందని ప్రతి ఒక్క రాశికి తెలియజేయడం జరిగిందండి. చివరి వరకు వినండి. ఇప్పుడు ఏ రాశికి ఎలా వస్తువులు కొనాలి, ఎలా ఉంటుందనేది చెప్పడం జరుగుతుందండి. ముందుగా మేషరాశి అండి. వాళ్ళు బెల్లము కొనుగోలు చేయాలి, లేదా బంగారము, లేదా సింధూరము, లేదా చేతికి కట్టుకునే కంకణాలు, లేదా లక్ష్మీనారాయణల విగ్రహాలను కొనుగోలు చేయండి. ఇలా కొనుగోలు చేయడం వల్ల పురోగతి అనేది ఉంటుంది. మేషరాశి వారికి పుణ్యఫలం అభివృద్ధి చెందుతాయి. లేదా లక్ష్మీనారాయణలను పూజించుకోండి ఈరోజు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ముత్యాలు కొనుగోలు చేయండి, లేదా భూమిని ఖరీదు చేయొచ్చు, లేదా మినరల్స్ అని ఉంటాయి కదండి, అవైనా కొనుగోలు చేయొచ్చంట. మృత్యుంజయ మంత్రము కానీ లేక మృత్యుంజయ యంత్రము కానీ కొనుగోలు కూడా చేయొచ్చంట. లేదంటే రుద్రాక్షమాలను కూడా కొనుగోలు చేయొచ్చంట. కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ఉంటారు కదా, మనం ఇదివరకే జాగా కొని ఉండి ఇల్లు నిర్మాణం చేయాలి అనుకునేవారు ఇల్లుకి అవసరమయ్యే మట్టి కానీ, ఇసుక కానీ, ఇటుక కానీ, గ్రానైట్ కానీ ఇటువంటి వస్తువులను కొనండి. లేదంటే ఇంటికి అలంకార వస్తువులైనా కొనండి. ఇవేవి కొనలేరు అనుకోండి,
కనీసం కుంకుమనైనా కొనుగోలు చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇవేవి కొన్నా కూడా అక్షయమయమైపోతుందండి మీకు. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శ్లోకాలు ఉన్న పుస్తకాలు కానీ, భగవద్గీత కానీ, మంత్రాలు ఉన్న పుస్తకాలు కానీ, లేదా కంచు అయినా, లేదా సరస్వతీ దేవి విగ్రహాన్ని కానీ, లేదా సరస్వతీ దేవిని పూజించినా కానీ పుణ్యఫలం అనేది అక్షయం అవుతుంది. ఇలా మిథున రాశి వాళ్ళు ఏదైనా కొనుగోలు చేయండి. అదేవిధంగా కర్కాట రాశి అండి. ఈ కర్కాట రాశి వారు విభూతిని లేదా వెండి వస్తువుని ఏదైనా లేదా క్షీరము కొని దానితోటి నారాయణుడికి అభిషేకం చేయాలండి. అంతేకాదు గృహానికి ఉపయోగపడే అలంకారిక వస్తువులు ఏదైనా కొనుగోలు కూడా చేయవచ్చండి. అవేవి కొన్నా కూడా అక్షయ ఫలము అయిపోతుంది. అదేవిధంగా సింహరాశి వాళ్ళు సూర్య ప్రతిబింబమును ఏ లోహంతో అయినా చేసిందైనా, అలా ఏ లోహంతో చేసినదైనా సూర్య ప్రతిబింబాన్ని కొనుగోలు చేయండి. లేదంటే రాగి కంచుతో చేసింది కానీ, పంచపాత్ర కానీ, ఉద్దరిని కానీ కొనుగోలు చేయండి. ఇవేవి కుదరకుంటే కుంకుమనైనా ఖరీదు చేయవచ్చు. లేదా అదృష్టం కలిసి అలా చేయడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది. లేదా ఎరుపు రంగు కాటన్ వస్త్రాలు కానీ, పట్టు వస్త్రాలు కానీ ఎరుపు రంగు కలిగినవైనా కొనుగోలు చేయవచ్చు. చేసి లక్ష్మీనారాయణులను ఇంట్లోనే పూజించవచ్చండి. ఇలా చేయడం వల్ల అదృష్టవంతులు అవుతారండి. అదేవిధంగా కన్యారాశి వారు శంఖము దేవుడి దగ్గర ఉంటుంది కదా అండి, ఆ శంఖమైనా లేదా వెండి లేదా నెయ్యి కొనుగోలు చేయొచ్చు. లేదంటే దీపంలో మనం దీపాలు వెలిగించడానికి నెయ్యి వాడతాం కదా, ఆ నెయ్యినైనా కొనుగోలు చేయొచ్చు. లేదంటే మంత్రాలు ఉన్న పుస్తకాలు అయినా కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో అక్షయమయం అవుతుందండి. అదేవిధంగా తులారాశి వాళ్ళకి శ్రీరాముల వారి విగ్రహము కొనచ్చండి. లేదంటే వెండి లేదా బంగారము లేదా అలంకారం వస్తువులు అంటే పసుపు, కుంకుమ లేదా గంధము కొనచ్చు. ఇవేవి కుదరకుంటే కొబ్బరికాయ అయినా తెచ్చి ఇంట్లో కొడితే అదృష్టమయం అవుతుందండి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు హోమాలకు ఉపయోగించే హోమద్రవ్య వస్తువులైనా కొనుగోలు చేయవచ్చు. భవన సామాగ్రి అయినా కొనుగోలు చేయవచ్చు. పసుపు లేదా సింధూరము, కుంకుమ లేదా నేతినైనా కొనుగోలు చేయవచ్చు. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది కొనుగోలు చేయండి. లేకుంటే ఎర్రటి వస్త్రాలను, కాటన్ వస్త్రాలను లేదా పట్టు వస్త్రాన్ని కొనుగోలు చేసి దాని పుణ్యఫలం అనేది అక్షయం అవుతుంది. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళు గోవు కొనుగోలు చేయాలండి. మనం గోవు అంటే కొనుగోలు చేయలేం కాబట్టి గోవు ప్రతిమను, చిన్న వెండి ప్రతిమనన్నా లేదా గోవు ఉన్న చిత్రపటాన్నన్నా కొనుగోలు చేయవచ్చు. లేదా ధర్మ గ్రంథాలు లేదా విద్యా అభ్యాసం కోసం పుస్తకాలు లేదా ఏదైనా వస్తువులనైనా, విద్యకు సంబంధించిన పెన్నులు అలాంటి వస్తువులైనా కొనుగోలు చేయవచ్చు. ఇదేది కొనలేము అనుకున్నవారు గంధాన్నైనా కొని తెచ్చి దాన్ని దేవతలకి అలంకరణ చేయాలి. చేసి పూజించడం వల్ల ఆ పుణ్యఫలం అనేది అక్షయం అవుతుంది. అదేవిధంగా మకర రాశి వాళ్ళు వస్త్రాలైనా కొనుగోలు చేయవచ్చు. నూతన వస్త్రాలు లేదా విభూది లేదా సింధూరము లేదా వెండి చిన్న వస్తువులు లేదా పాదరసము లేదా రసలింగము కొనుగోలు చేసి, ఇవేవి కుదరలేదు అనుకోండి ఒక ముత్యమైన కొనుగోలు చేయవచ్చండి. ఇలా చేయడం వల్ల అదృష్టము ప్రాప్తిస్తుంది. కుంభరాశి వాళ్ళు రాసే పుస్తకాలు కానీ, చదివే పుస్తకాలు కానీ, బంగారం కానీ, ఇంట్లో అలంకరణ చేసుకునే వస్తువులు కానీ, లేదా స్వస్తిక్ ఉన్న వస్తువు కానీ, లేదా లక్ష్మీ విగ్రహాన్ని కానీ వీరు ప్రత్యేకంగా నీలిరంగు పుష్పాలనైనా కొనుగోలన్నా చేయండి. లేదా తెచ్చి ఇంటి దేవతలకైనా అలంకరణ చేయాలి. ఇలా చేయడం వల్ల పుణ్యఫలం అనేది అక్షయం అవుతుంది కుంభరాశి వారికి. అదేవిధంగా మీనరాశి, ఈ మీనరాశి వాళ్ళు దేవుళ్లకు అలంకరించే కాటన్, మనం దూది ఉంటుంది కదా, ఆ కాటన్నైనా కొనుగోలు చేయండి. లేదంటే పూలమాలనైనా కొనుగోలు చేయండి. అది కుదరకుంటే శ్రీగంధము లేకుంటే లక్ష్మీ సహస్రనామాల బుక్కు కానీ, విష్ణు సహస్రనామాల బుక్కు కానీ కొనండి. ఇవేవి కుదరకుంటే సుగంధ పరిమళమైన ఆయిల్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి తెచ్చి లక్ష్మీ అమ్మవారిని ఆయిల్ తోటి అభిషేకించండి. ఆయిల్ తోటి అభిషేకించకుంటే ఆ తెచ్చిన బాటిల్ అన్న అమ్మవారి ముందు పెట్టి వేడుకోండి. ఇలా చేయడం వల్ల అక్షయమయం అవుతుంది. ఇలా ద్వాదశ రాశుల వారు ఇలా చేస్తే అక్షయమయం అవుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఇలా ఏ వస్తువు కొనుగోలు చేస్తే ఎలాంటి లాభం కలుగుతుందనేది చెప్పడం జరిగింది కదా. ఆ వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల పుణ్యం అనేది అక్షయమయం అవుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితిలో అబద్ధాలు మాత్రం ఆడకండి. అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. కోపం అనేది తెచ్చుకోకండి, ద్వేషం అనేది తెచ్చుకోకండి. కుటుంబంతో సంతోషంగా ప్రేమగా గడపండి. పుష్పాలలాగా విరాజితం అవ్వండి. సంవత్సరం అంతా అక్షయమయం అవుతుంది. సంతోషంగా ఉంటే సంతోషమయంగా ఉంటారు సంవత్సరం అంతా. అదే కోపము ద్వేషంతో భావోద్వేగాలతోటి ఉన్నారనుకోండి, అలాగే సంవత్సరం అంతా సాగుతుంది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి అని చెప్పడం జరిగిందండి. కుదిరితే ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ అండి. అది ఈరోజు సాయంత్రమే చేసుకోవాలండి. స్త్రీలు అయితే పసుపుని తీసుకొచ్చుకొని పసుపు ముద్దలాగా చేసి వెండి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ పెట్టి సాయంత్రము దేవుళ్ళ ముందు పెట్టేసి పూజించుకోవాలంట అండి. అదే పురుషులకు గంధం తెచ్చుకొని దాన్ని రాగి లేదా మట్టి పాత్రలో పెట్టి లేదా వెండి పాత్రలో అయినా ఉంచి ఈరోజు సాయంత్రము పూజించుకోవాలండి. దేవుడి ముందు పెట్టి పూజించిన తర్వాత రేపు ఉదయం అంటే గురువారం రోజు ఉదయాన్నే స్త్రీలు ఆ పసుపుని రాసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా వెన్నుపూసకి కూడా రాసుకొని స్నానం అనేది చేయాలండి స్త్రీలు. మగవారైతే ఆ గంధాన్ని తల్లితో కానీ తండ్రితో కానీ భార్యతో కానీ వెన్నుపూస పైన రాపించుకోవాలండి. అలా రాపించుకున్న తర్వాత స్నానము ఆచరించండి. అలా చేయడం వల్ల శరీరంలో ఉన్న సమస్త దారిద్ర్యం అనేది దూరం అవుతుంది. సమస్తం అక్షయ ఫలం అవుతుంది. కాబట్టి ఈరోజు అందరూ తెచ్చి ఈరోజు సాయంత్రము పూజ ఆచరించుకొని రేపు ఉదయాన్నే మీరు స్నానం చేసే ముందు ఇలా చేసి స్నానాన్ని ఆచరించడం వల్ల మీలో ఉన్న సమస్త దారిద్ర్యం అనేది దూరమై అనారోగ్య సమస్యలు అనేవి కూడా దూరం అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించుకోవాల్సిన ఉదయం పూజ అండి. అది ఈరోజు సాయంత్రం తెచ్చి పూజ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే అది రాసుకున్న తర్వాతనే స్నానం ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, నేను పదే పదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఆనందం అనేది అక్షయమయం అవ్వడానికి ఈరోజు కుటుంబం అంతా సతీ సమేతాన ఉన్న దేవస్థానంకు ఏదైనా దేవస్థానానికి వెళ్ళి కుటుంబం అంతా దైవ దర్శనం అనేది చేసుకోండి. ఒకవేళ గుడికి వెళ్ళలేరు అనుకునే వాళ్ళు ఇంట్లోనే కులదేవత ముందు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్ళు ఉంటాయి కదా అండి, ఆ నీటిని తీసుకొని అందరిపైన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైన ప్రోక్షణ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఆ ఇంటి దేవతకి నైవేద్యంగా ఏదైనా తీపి ప్రసాదాన్ని పెట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా ఆనందమయమై అక్షయమయమై ఈ సంవత్సరం అంతా సంతోషంగా కుటుంబం అంతా ఆనందంగా ఉండి అక్షయమయం అవుతుంది. కుదిరితే అందరూ ఈరోజు సాయంత్రం ఈ యోగక్షేమం చేసుకోండి. కుదిరితే దేవాలయంకి వెళ్ళి దర్శించుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.